So in motion chapter today we are going to discuss about concept 3. In concept 3 they given slow and fast, understanding speed, speed formula, units of speed, uniform speed, non-uniform speed, and last and final average speed. Today we are going to discuss about all these things in detail. Okay, are you ready? Yes, sir. So first slow and fast. We all know some things move fast, some move slow. We all know that. Example, a car moves faster than a bicycle. Is it true or false? A car moves faster than a bicycle. ఒక కార్ బైసైకిల్ కంటే స్పీడ్ గా వెళ్తుందంట, అంటే ఫాస్ట్ గా వెళ్తుందంట. ఇది ట్రూనా ఫాల్సా? ట్రూనే కదా. అంటే ఇక్కడ టూ వెహికల్స్ గురించి మాట్లాడుతున్నాం, ఒకటి కారు, ఒకటి బైసైకిల్. అందులో కూడా మనం మాట్లాడేది స్లో అండ్ ఫాస్ట్ గురించి. కార్ ఫాస్ట్ గా వెళ్తుందంట, బైసైకిల్ స్లోగా వెళ్తుందంట. అది ట్రూనే కదా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఏ ట్రైన్ మూవ్స్ ఫాస్టర్ దాన్ ఏ బస్. ఇది ట్రూ ఆర్ ఫాల్స్? ఏ ట్రైన్ మూవ్స్ ఫాస్టర్ దాన్ ఏ బస్. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. ఇట్ ఈస్ ఆల్సో ట్రూ. సో ఇక్కడ కూడా మనము టూ వెహికల్స్ గురించి మాట్లాడుతున్నాం, అంటే రెండింటిని కంపేర్ చేస్తున్నాం. దేంతో కంపేర్ చేస్తున్నాము? స్లో అండ్ ఫాస్ట్ అనే టర్మ్స్ తో మనం టర్మ్స్ యూజ్ చేసి వాటిని కంపేర్ చేస్తున్నాం. ఏది స్లోగా వెళ్తుంది, ఏది ఫాస్ట్గా వెళ్తుందని మనం కంపేర్ చేస్తున్నాం ఇక్కడ. సో బస్ అనేది ట్రైన్ కంటే స్లోగా వెళ్తుంది, అవునా కదా? ట్రైన్ అనేది బస్ కంటే స్పీడ్గా వెళ్తుంది, అవునా కదా? నెక్స్ట్, సో హౌ వి డిసైడ్ విచ్ ఇస్ ఫాస్ట్ అండ్ స్లో. దీని అర్థం ఏంటంటే, సరే సార్ ఇక్కడ రెండింటిని కంపేర్ చేసి మీరు చెప్తున్నారు ఏది స్లోగా వెళ్తుంది, ఏది ఫాస్ట్గా వెళ్తుందని. మరి మనము ఎలా డిసైడ్ చేయగలుగుతాం సార్? హౌ వి డిసైడ్ లైక్ సంథింగ్ ఈస్ మూవింగ్ ఫాస్ట్ దాన్ సంథింగ్ ఈస్, మనం ఎలా డిసైడ్ చేయగలుగుతాం సార్? ఏది ఫాస్ట్గా వెళ్తుంది, ఏది స్లోగా వెళ్తుందని మనం ఎలా డిసైడ్ చేయగలుగుతాం అంటే, ఎగ్జాంపుల్ మనము ఒక 5 minutes ఇచ్చింటాం. 5 minutes కాదు, ఒక 8 minutes ఇస్తాను మీకు. 1600 meters ఒక రన్నింగ్ కోట్ ఉంటుంది, ఓకేనా? మిమ్మల్ని అందరినీ పరిగెత్తమని చెప్తాను. అందరికీ టైం 8 minutes. బట్ దాంట్లో తక్కువ టైంలో ఎవరైతే పరిగెత్తారో వాడే ఫాస్ట్గా వచ్చినట్టు, అవునా కదా? ఎక్కువ టైం ఎవరైతే తీసుకుంటాడో వాడే స్లోగా వచ్చినట్టు, అవునా కదా? అంటే మనము ఏదైనా సరే ఒకటి, ఒక ఆబ్జెక్ట్ కానీ, ఒక పర్సన్ కానీ, ఒక వెహికల్ కానీ ఫాస్ట్గా వెళ్తుంది, స్లోగా వెళ్తుందని మనం ఎలా డిసైడ్ చేస్తామంటే డిస్టెన్స్ని టైంని బట్టి. ఫస్ట్ బై సీయింగ్, మనం చూసి అబ్జర్వ్ చేస్తాం. ఏం అబ్జర్వ్ చేస్తాం? చూడడంతో డిస్టెన్స్ అబ్జర్వ్ చేస్తాం, టైంని అబ్జర్వ్ చేస్తాం. ఇచ్చిన డిస్టెన్స్లో తను ఎంత టైంకి రీచ్ అయ్యాడు? చాలా తక్కువ టైంకి రీచ్ అయ్యాడా? తను చాలా ఫాస్ట్ వచ్చాడు. చాలా ఎక్కువ టైం తీసుకున్నాడా రీచ్ అవ్వడానికి? తను చాలా స్లో వచ్చాడు. సో ఈ విధంగా మనం డిసైడ్ చేస్తాం కదా, ఏది స్లో వచ్చిందో ఏది ఫాస్ట్ వచ్చిందో, అవునా కదా? సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ అండర్స్టాండింగ్ స్పీడ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్పీడ్? వాట్ ఈస్ మెంట్ బై స్పీడ్? లాస్ట్ అబ్బాయి, డూ యూ నో వాట్ ఈస్ స్పీడ్? యా, యూ కెన్ సే. వెరీ గుడ్. సిట్. Speed is nothing but here how fast something is moving. How fast something is moving. ఎంత ఫాస్ట్గా ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది దాన్నే మనం ఏమిస్తామంటే స్పీడ్ అంటాం. ఏమంటాం? స్పీడ్కి ఏమైనా ఫార్ములా ఉందా అంటే ఉంది అన్న. ఓకే, స్పీడ్ అనేది మనము ఒక ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ కనుక్కోవాలంటే మనకి ఏమేమి తెలియాలి అంటే తన యొక్క డిస్టెన్స్ తెలియాలి, తన యొక్క టైం తెలియాలి. డిస్టెన్స్ బై టైం. సో దట్స్ వై దాని ఫార్ములాలోనే ఏముందంటే స్పీడ్కి డిస్టెన్స్ బై టైం. నేను ఇంతకుముందు మీకు ఫార్ములా కూడా డిస్కస్ చేశాను. ఇక్కడ ఒక క్వశ్చన్ రాశాను. ఈ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ యూ వాక్ 60 meters in 1 minute, వాట్ ఈస్ యువర్ స్పీడ్? వాట్ ఈస్ ద స్పీడ్? 60. ఇంకా చెప్పాలి, ఇంకా ఫుల్ఫిల్ గా చెప్పాలి. 60 meters per minute. వెరీ గుడ్. వాట్స్ యువర్ నేమ్? ప్రణీత్. వెరీ గుడ్. క్లాస్ చూడండి అబ్బాయి. ఏమంటే చెప్తావా? వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్తావా? సో Pranit Sai kada? So Pranit Sai wants to explain you how we calculate speed in this question. Okay, from this question. Yeah, you can. So according to formula. According to formula, first we should find distance and time. Distance is equal to 60 meters. Very good.
walk 60 meters. So in the question they given time 1 minute. So that's why Pranit written here distance is equal to 60 meters because in the question they given. And time we have to find the time here. So in question time also given. So we can write 60 meter per minute. Now we So, should do division. yes. Is equal to 60 meter per minute. Yes, M. That's it. M I N. N. Very good, claps.